ఇటీవలే కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. కోర్టు సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమా థియేటర్ పడిపోయింది. వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్లో ప్రియదర్శి నటించిన తాజా సినిమా సారంగపాణి జాతకం. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, సాధారణంగా మన దేశంలో జాతకాలంటే జనాలకి ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మన గ్రామాల్లో అయితే ఇలాంటివి విపరీతంగా నమ్మిస్తుంటారు. అలా జాతకాలను తెగ నమ్మేసే ఒక యువకుడి స్టోరీని మన ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. చేతి రేఖల జాతకం అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఈ కథ ఆడియన్స్కు వివరించే విషయంలో డైరెక్టర్ గారు బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రేక్షకులు నవ్వించేందుకు జాతకం అనే కాన్సెప్ట్ ఎంచుకోవడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా మారింది. అలాగే ఫస్ట్ హాఫ్లో లవ్ కామెడీతో ఇంద్రగంటి గారు కట్టిపడేశారు. ప్రతి సీన్లో పంచులు ప్రాసలు అక్కడక్కడ అడల్ట్ జోక్స్తో ప్రేక్షకుల్ని నాన్ స్టాప్గా నవ్వించేశారు. తన జాతకం ప్రకారం జరగాల్సిన ఆ పనిని ముందే చేస్తే ఎలా ఉంటుంది, ఆ పని కోసం హీరో ప్లాన్ చూస్తే థియేటర్లలో నవ్వుకొని వాళ్ళు ఉండరేమో. అలా ఫస్ట్ హాఫ్లోనే తన కామెడీ పంచులతో సగటు ప్రేక్షకుని సీట్ నుంచి కదలకుండా చేశాడు. సరదాగా వెళ్తున్న ఈ కథలో ఒక సీరియస్నెస్ తెప్పించే ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ పడేశాడు. ఫస్ట్ హాఫ్తోనే ప్రేక్షకుని తెగ నవ్వించేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో కొత్త పాత్రతో కథని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. కొత్త క్యారెక్టర్స్తో ఎక్కడ బోరు కొట్టకుండా కామెడీని మరో రేంజ్కి తీసుకెళ్లాడు. హర్ష చెముడు, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ చేసే కామెడీ ఆడియన్స్కు హిలేరియస్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కథ మొత్తం ఒక హోటల్ చుట్టే ప్లాన్ చేశాడు డైరెక్టర్. హోటల్లో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులు అందేలా ఉన్నప్పటికీ కామెడీతో ప్రేక్షకుని కట్టిపడేయడంలో ఇంద్రగంటి గారు ఫుల్గా సక్సెస్ అయ్యాడు. అలాగే సెకండ్ హాఫ్లో తనిఖీల బారిని ఎంట్రీతో ఆడియన్స్లో మరింత ఆసక్తి పెంచేశాడు. కథలో ఊహించిన ట్విస్టులతో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోర్ అనే పదం గుర్తు రాకుండా చేశాడు. జాతకం అనే కాన్సెప్ట్తో ఇంద్రగంటి చేసిన కామెడీ రొటీన్ కంటే భిన్నంగా ఉందని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. అలాగే క్లైమాక్స్లో వచ్చే ఒక సీరియస్ సీన్లోనూ నవ్వులు పూయించడం ఆయనకే సాధ్యమైంది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడ కొన్ని అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ కామెడీ ఎంటర్టైన్ కావడంతో ప్రేక్షకులు అంతగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే లేవు. ఫైనల్గా ఈ సినిమా ఎలాగుందంటే, ఎవరైనా ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వాలనుకుంటే మీరు కూడా ఈ సినిమా చూడొచ్చు.